జగన్ లిక్కర్ గ్యాంగ్ ని నిన్న కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారికి వాళ్ళు చెప్పుకున్న కోరికలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. వేల కోట్లు దోచేశామనే పశ్చాత్తాపం కొంచెమైనా లేదు. జైల్లో కూడా ఇంట్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటున్నారు. 2 రోజుల క్రితం తాను కాలు జారి పడిపోయానని, నడుస్తూ ఉంటే జారుతుందని, జైల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండట్లేదని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కోర్టులో జడ్జికి చెప్పుకున్నారు. ఈయన గారి కోసం జైలు నీట్గా ఉండాలేమో, జారిపడేట్లు ఉండకుండా ఎప్పటికప్పుడు జైలు సిబ్బంది తొడవాలేమో, నాకు నట్స్ ఇవ్వడం లేదని జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. ఈయన గారి ఫిట్నెస్ ఫ్రీకా, చీప్ లిక్కర్ అమ్మి వేలాది మంది అనారోగ్యానికి కారణమైన ఈయన గారు ఇప్పుడు మాత్రం జైల్లో నట్స్ లేవని లబోదిబో అంటున్నాడు. సిగ్గు ఉండాలి ఈయనకు ఇలా అడగడానికి. ఇక భారతీ సిమెంట్స్ లైఫ్ టైం డైరెక్టర్ భారతిరెడ్డి పర్సనల్ ఆడిటర్ అయిన బాలాజీ గోవిందప్పకు బెడ్ పిల్లో ఇచ్చినప్పటికీ ప్రత్యేక కేటగిరీ బ్యారక్ ఇవ్వలేదట. స్పాల్లో రిసార్ట్స్లో తిరిగే ఈయన గారుకు స్పెషల్ బ్యారక్తో పాటు థాయ్ మసాజ్ కూడా అడుగుతాడేమో. ఎస్పీవై రెడ్డి అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి మంచం దిండు ఇవ్వండి అని స్పెషల్ రిక్వెస్ట్. కోట్లాది రూపాయలు లిక్కర్ డబ్బులు మింగిన వేళ్లలో మార్పు ఏమాత్రం లేదు. జగన్ లిక్కర్ గ్యాంగ్ జైలు అంటే 5 స్టార్ హోటల్ అనుకున్నట్టుంది. నట్స్, బెడ్స్, ప్రత్యేక బ్యారక్లు, శుభ్రమైన ఫ్లోర్లు లాంటివి అడుగుతున్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. 5 స్టార్ హోటల్లో మాదిరిగా షాక్ కొట్టే రేట్లు పెట్టి మద్యం అమ్మకాల్లో వేల కోట్లు స్కామ్ చేసిన వీళ్ళ డిమాండ్లు కూడా 5 స్టార్ రేంజ్లోనే ఉన్నాయి.